అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు గెస్ట్గా ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశి గారు. సార్ నమస్తే అండి. నమస్తే రామ్. సార్, మన రాష్ట్రానికి మన పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి కొన్ని జల వివాదాలు అయితే ఉన్నాయి. అవి ఈ మధ్యన కొంతమంది మధ్యవర్తులు అనాలో ఏమన్నా అర్థం కావట్లేదు. వాళ్ళు ఏంటంటే రెండింటి మధ్యన వివాదాలు పెట్టాలి, గొడవలు రేపాలని చెప్పేసి కావాలని ఏదో కొన్ని కుతంత్రాలు అయితే పన్నుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు రీసెంట్గానే నిన్న జరిగినటువంటి రాయవరంలో పాస్బుక్లు ఇచ్చే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ గొడవలు లేకుండా మాట్లాడుకుని పరిష్కరించుకుంటే అయిపోద్దని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇటువైపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా సేమ్ అదే విధంగా ఇంకొక సభలో ఇలాగే మాట్లాడడం జరిగింది. సో దీని గురించి మీరేమంటారు? ఒకటి, తెలుగుదేశం పార్టీ ఈ తెలుగు జాతి కోసం పనిచేస్తుంది, తెలుగు ప్రజల కోసం పనిచేస్తుంది. తెలుగు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా తెలుగుదేశం పార్టీ ముందుగా అండగా నిలబడుతుంది. తెలుగు రాష్ట్రాలు బాగుండాలి, మన తెలుగు వాళ్ళు ప్రపంచాన్ని శాసించే విధంగా ఎదగాలని తెలుగుదేశం పార్టీ లక్ష్యం. తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగువాడికి ఆత్మ విశ్వాసాన్ని ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్ని ప్రాంతాలు బాగుండాలని కోరుకుంటారు. ఈరోజు మీరు అన్నట్టు చూసుకుంటే ఈ తెలంగాణలో కూడా మేజర్ గోదావరి పైన కావచ్చు, కృష్ణా పైన కావచ్చు, అనేక ప్రాజెక్టులకి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టింది. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ పైన మనం చూసుకుంటే ఇటు ఉత్తరాంధ్రలో కావచ్చు, అదేవిధంగా కింద మనం చూసుకుంటే రాయలసీమలో కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రధాన ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది. ఈరోజు రాష్ట్ర విభజన తర్వాత కొన్ని చిన్న చిన్న అంటే నీటి డ్యాముల్లో ఎంత నీటి శాతం ఉండాలి, దాన్ని ఎలా వాడుకోవాలని దానిపైన డిస్కషన్స్ జరిగాయి. కానీ ఈరోజు కొంతమంది వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ఇక్కడ తెలుగుదేశం పార్టీని ఏదో బూచిగా చూపించి, ఇంకొక పార్టీని ఏదో బూచిగా చూపించి వీళ్ళు రాజకీయాలు చేయాలనుకోవడం కరెక్ట్ పద్ధతి కాదు. వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం తప్పు. ఎందుకంటే ఈరోజు ప్రతి ప్రాంతానికి నీళ్ళు అందించాలనే లక్ష్యం తెలుగుదేశం పార్టీది. ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో గోదావరి, కృష్ణా రెండు నదులు పారుతూ ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్రాలో కూడా మనం చూసుకుంటే ఈ నదుల ద్వారా దాదాపుగా ఒక సంవత్సరంలో 6,000 టీఎంసీల వరకు 6,000 టీఎంసీస్ వరకు వేస్ట్ అవుతూ ఉన్నాయి. మనం చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఏంటి? ఆ 6,000 టీఎంసీలు సముద్రంలో పోకుండా మన ప్రాంతాల్లో నీళ్లు లేని ప్రాంతాలకి మనం ప్రాజెక్టుల ద్వారా, బ్రాంచ్ కెనాల్స్ ద్వారా, రిజర్వాయర్స్ ద్వారా ఈ విధంగా నీళ్ళు ఇవ్వగలిగితే అప్పుడేమంటే మనం నీళ్లు ఉన్న దగ్గర నాగరికత ఉంటుంది అంటారు. ఆ విధంగా నీళ్లు ఇవ్వగలిగితే మన రైతులు పంటలు పండించగలుగుతారు. మనం వచ్చిన పరిశ్రమలకు కావచ్చు, మన వాళ్ళు సాగు అవసరాల కోసం కావచ్చు అనే ఒక లక్ష్యంతో ఆలోచిస్తూ ఉన్నారు. దీనికి ఇప్పుడు తెలంగాణ వాళ్ళకు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి? మీరు ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయినా కట్టుకోండి, ఎన్ని ప్రాజెక్ట్స్ అయినా కట్టుకోండి. ఎందుకంటే 1000 టీఎంసీలు వేస్ట్ అవుతున్నాయి. మనం ఎన్ని ప్రాజెక్టుల్లో ఒకటి ఇప్పుడు ఆదిలాబాద్ ఉంది, ఆదిలాబాద్ కాడి నుంచి ఖమ్మం వరకు కావచ్చు, ఇటు మహబూబ్ నగర్ కావచ్చు, ఇటు రంగారెడ్డి కావచ్చు, ఎక్కడ ప్రతి జిల్లాలో ప్రాజెక్టులు కట్టుకోండి అంటున్నారు. అంటే గోదావరి పైన ఎన్ని కడతారో కట్టండి, కృష్ణా పైన ఎన్ని కడతారో కట్టండి, కృష్ణా వాటర్ని ఏ విధంగా ఎత్తి పోసుకుంటారో పోసుకోండి అని చెప్తూ ఉన్నారు. అదే విధంగా ఎన్ని వాడుకున్నా కిందకి నీళ్లు వస్తాయి ఖచ్చితంగా. ఇప్పుడు పైనుంచి నీళ్లు వస్తా ఉంటాయి, ఏమవుతాయి? కిందకే కదా వస్తాయి. మళ్ళీ ఎట్లా తిరిగైనా కానీ నీళ్లు వస్తాయి. ఇదేంటంటే కావాలని కొంతమంది విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం ఈ వివాదాలు ఆ వివాదాలు అంటారు. ఇప్పుడు ఏంటంటే చాలా మందికి ఈ రోజు మాట్లాడే వాళ్ళకి ఇరిగేషన్ గురించి తెలియదు. నేను చెప్తున్నాను అది. ఈరోజు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి రాయలసీమ గురించి కావచ్చు, తెలంగాణలో కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడే వ్యక్తులు, రాజకీయ నాయకులకి 90 నుంచి 99%, ఎవరో 1% కొంతమంది సీనియర్ రాజకీయ నాయకులకి ఎవరికైనా అవగాహన ఉండొచ్చేమో కానీ 99% మందికి అవగాహన లేకుండా వాళ్ళకి రిజర్వాయర్ అంటే తెలుసా, లిఫ్ట్ ఇరిగేషన్ అంటే తెలుసా, ప్రాజెక్ట్ డ్యామ్ అంటే తెలుసా, అసలు ఆ చెక్ డ్యామ్కి ఇంకొక డిఫరెన్స్ తెలుసా, వాళ్ళకి టీఎంసీకి క్యూసెక్ డిఫరెన్స్ తెలుసా? వీళ్ళకి ఇవేమీ తెలియవు. వీళ్ళు కావాలని ఏంటంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. అది గ్రహించాలి ప్రజలు కూడా. ఎందుకంటే ఈరోజు వాడుకోండి నీళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? కూర్చొని పరిష్కరించుకున్నాం, మీరు ఎన్ని ప్రాజెక్టులు కడతారో కట్టుకోండి, మేము ఎలాంటి అబ్జెక్షన్ చెప్పము. ఎందుకంటే అక్కడ వాళ్ళు బాగుండాలి, ఇక్కడ మనము బాగుండాలి, ఈ విధంగా చేసుకున్నాం కావాలని అంటున్నారు. ఈరోజు వైసీపీ వాళ్ళు రాయలసీమ లిఫ్ట్ గురించి మాట్లాడుతున్నారు. రాయలసీమ లిఫ్ట్ కన్నా ముందుగానే మొచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్ట్ క్లియరెన్స్లు అన్ని తీసుకొని వచ్చి దానికి తెలంగాణ ప్రభుత్వం కూడా అబ్జెక్షన్ చెప్పలా, దానికి కూడా క్లియరెన్స్లు తీసుకొని వచ్చారు. దాన్ని నువ్వు కంటిన్యూ చేసి ఉండొచ్చు కదా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నావు. దాన్ని నువ్వు పక్కన పెట్టేసి ఈ పక్కకు వచ్చి రాయలసీమ లిఫ్ట్ అని దానికి నువ్వు క్లియరెన్స్లు లేవు, పర్మిషన్స్ రావని నీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఏంటంటే ఇక్కడ ప్రాజెక్ట్ క్లియరెన్స్లు రావు, ఇవన్నీ రావు అని చెప్పి తెలిసినా కూడా కావాలని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం అది ఊరికే బిల్లులు చేసుకునేయడం కోసం, ధనయజ్ఞంగా చేసుకోవడం కోసం అటు ఇచ్చేసి జస్ట్ పరిపాలన మళ్ళీ కోర్టులో ముటిక్కాయలు తిని కనీసం వాదనలు వినిపించే చరిత్ర మీది.
అదే ముచ్చుమరిని ఆదుకుంటే ఇప్పుడు నువ్వు చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడుతూ 800 అడుగుల పైన వస్తే నీళ్ళు ఎత్తిపోసేదని 798 మీటర్లకు ఉంటేనే ఎత్తిపోసే విధంగా ముచ్చుమరి లిఫ్ట్ ఉంది. అంటే ఇంకా 2 మీటర్ల తక్కువ ఉండగా ఎత్తిపోయిచ్చు కదా, నువ్వు 800 పైకే అని అంటున్నావు. ఇంకా కిందలో ఉండేటప్పుడు ఎత్తిపోసే విధంగా ముచ్చుమరిని డిజైన్ చేస్తే నువ్వెందుకు కంటిన్యూ చేయలేదు? అంటే నీకేంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి పేరు వచ్చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారికి పేరు రాకూడదు గనక, ఈ రాయలసీమ ప్రజలు బాగుపడకూడదు గనక నువ్వేం ఒక దుర్బుద్ధితో ఒక చెడ్డ ఆలోచన ఏం చేసావు? దాన్ని అట్టే వదిలేద్దాం, రాయలసీమ లిఫ్ట్ అని చెప్పి సెంటిమెంటల్ రచ్చగొట్టేద్దాం, రేపు ఏదన్నా వచ్చిందనుకో రాయలసీమ అని అందాం అని చెప్పి డ్రామాలు ఈ రోజు ఆడుతున్నాడు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 798 అడుగులు పెట్టిన ముచ్చుమరిని కంటిన్యూ చేసి ఉండొచ్చు కదా, దానికి క్లియరెన్స్లు అన్నీ ఉన్నాయి కదా, పక్క రాష్ట్రం కూడా ఎలాంటి అబ్జెక్షన్ చెప్పలేదు కదా, దాన్ని నువ్వు ఇంకా బాగా యూజ్ చేసి దాని ద్వారా వాటర్ ఇచ్చి ఉండొచ్చు కదా రాయలసీమ ప్రజలకు. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీకేంటంటే చిత్తశుద్ధి లేదు, నీకున్నది ఏంటంటే రాజకీయం చేయాలి ఇప్పుడు. అది జగన్మోహన్ రెడ్డి దురాలోచన. అందుకని జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అక్కడున్న తెలంగాణలో కొన్ని రాజకీయ పార్టీ వాళ్ళ స్వార్థం కోసం ఇలాంటి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టారు. ఒకటి చెప్తున్నాను, యాజ్ ఎ తెలుగుదేశం పార్టీ మేము ఎప్పుడు కానీ ఆలోచించే ఈ తెలుగు జాతి బాగుండాలి. ఈరోజు మీరు చూసుకుంటే గోదావరి నది పైన గుప్తా ప్రాజెక్ట్ కావచ్చు, ఆలీసాగర్ కావచ్చు, ఎన్నో కట్టాం తెలంగాణలో కూడా. అదేవిధంగా కృష్ణా పైన ఇటు సాగర్ జలాలు ఇటు పాలమూరు జిల్లాకు అందించాలని చేసాం. జూరాల కావచ్చు, నెట్టింపాడు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, కోయిల్ సాగర్ కావచ్చు, భీమా లిఫ్ట్ కావచ్చు, ఇవన్నీ కట్టిన తెలుగుదేశం పార్టీ. గర్వంగా చెప్తాం ఇది తెలుగుదేశం పార్టీ కట్టిందని. ఈ రోజు రాయలసీమలో హాంద్రినివా కావచ్చు, గాలేరు నగరి కావచ్చు, ముచ్చుమరి కావచ్చు, ఒకటి కాదు 100 చెప్తా నేను ప్రాజెక్టులు తెలుగుదేశం పార్టీ చేసింది. 100 ప్రాజెక్టులు నేను చెప్పగలను. చిన్న 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 మినిమం టు మేజర్ ప్రాజెక్ట్స్ వరకు ఎన్నో చేశారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంకుడు గుంతలు కడుతూ ఉంటే ఇదే వైసీపీ నాయకులు, ఈ రోజున వైసీపీ నాయకులు, ఆనాటి కాంగ్రెస్ పాలకులు హాంద్రినివా పైన కావచ్చు, గాలేరు నగరి పైన కావచ్చు ఎంత విషయం చెప్పారో మనం చూసాం. వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు కానీ పోలవరం బరంచర్ల అంటే వీళ్ళు ఏమంటారు, ఇష్యూ అంటారు. నేను ఇప్పుడు కొన్ని లిస్ట్ చెప్తాను. కర్నూలు జిల్లాలో ఇరిగేషన్ కావచ్చు, మచ్చుమరి కావచ్చు, శ్రీశైలం కుడికాలువ కావచ్చు, గోరకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కావచ్చు, ఆర్టీఎస్ కుడికాలువ కావచ్చు, రాజోలి బండ కుడికాలువ కావచ్చు, వేదవతి ఎత్తిపోతలు కావచ్చు, కర్నూలు పశ్చిమ మండలాలకు సాగునీరు కావచ్చు, పులికమ్మ ఎత్తిపోతల పథకం కావచ్చు, సిద్ధాపురం ఎత్తిపోతలు కావచ్చు, పులకొర్తి ఎత్తిపోతల పథకం కావచ్చు, మాధవరం ఎత్తిపోతలు కావచ్చు, కంబలనూరు ఎత్తిపోతలు కావచ్చు, బూదూరు ఎత్తిపోతలు కావచ్చు, చెట్నిహల్లి ఎత్తిపోతల పథకం కావచ్చు, కోస్లీ ఎత్తిపోతలు కావచ్చు, గుండ్రేవల ఎత్తిపోతలు కావచ్చు, వెలుగొండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కావచ్చు, గుండ్రేవల కావచ్చు, గురు రాఘవేంద్ర కుడికాలువ, ఇవి కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ చేసినవి. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో చూసుకుంటే గాలేరు నగరి, హాంద్రి నీవా, తెలుగు గంగ, బాలాజీ రిజర్వాయర్, నీవా కాలువపై లిఫ్ట్, అదేవిధంగా వేణుగోపాల స్వామి రిజర్వాయర్, అడవిపల్లి లిఫ్ట్, అదేవిధంగా మల్లెమడుగు రిజర్వాయర్, సోమశీల స్వర్ణముఖి లింక్ కెనాల్ లిఫ్ట్, చిప్పిల్లి స్టోరేజ్ ట్యాంకు, కుప్పం బ్రాంచ్ కెనాల్, కుప్పానికి సాగునీరు. కడప జిల్లాలో తీసుకుంటే గండికోట రిజర్వాయర్, గండికోట సిబిఆర్ ఎత్తిపోతలు కావచ్చు, ఆవుకు టన్నల్ కావచ్చు, మిట్పెన్న దక్షిణ కాలం ఆధునీకరణ కావచ్చు, అన్నమయ్య ప్రాజెక్ట్ కావచ్చు, కేసిని కెనాల్ ఆధునీకరణ కావచ్చు, నంబర్ 31వ రహదారి కావచ్చు, పులివెందులకు సాగునీరు కావచ్చు. అదేవిధంగా అనంతపురంలో తీసుకుంటే మారాల్ రిజర్వాయర్ కావచ్చు, చెర్లోపల్లి కావచ్చు, మడకసిర బ్రాంచ్ కాలువ కావచ్చు, టీబీఆర్ హై లెవెల్ మెయిన్ కెనాల్ వర్క్ కావచ్చు, మిడ్ పెన్నర్ సౌత్ కెనాల్ ఆధునీకరణ కావచ్చు, గుంతకల్ బ్రాంచ్ కెనాల్ ఆధునీకరణ కావచ్చు, ధర్మవరం బ్రాంచ్ కెనాల్ ఆధునీకరణ కావచ్చు. ఇన్ని ఇంకా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంతుంది. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ చేసినటివి. మీరేం చేశారు? మీకు నిజంగా రాయలసీమ పైన చిత్తశుద్ధి ఉంటే వైసీపీ వాళ్ళని అడుగుతున్నా, వీళ్ళు ఏమీ చేయలా. వీళ్ళదంతా ఏంటంటే పబ్లిసిటీ స్టంటులు. వీళ్ళ బ్రతుకంతా ఏంటంటే ఎప్పుడు ప్రజలకు నీళ్ళు అందించాలనేది. వీళ్ళు ఎప్పుడైనా చేసిందంటే వీళ్ళ బ్రతుకంతా ఏంటంటే గనుల్ని దోచుకున్నామా, ఇక్కడ ఉన్న సహజ వనరులు, రాయలసీమలో ఉన్న సహజ వనరులు వాళ్ళ కంపెనీలకి వీళ్ళకి ఇచ్చుకొని దోచుకు తినడమే రాజశేఖర్ రెడ్డి కుటుంబం, జగన్మోహన్ రెడ్డి చేసింది. ప్రజలకు మంచి చేయాలని ఆలోచన చేయాలి. ఎప్పుడు కానీ సెంటిమెంట్ని రెచ్చగొట్టి అధికారం ఓట్లు పొందారు. కానీ నిజంగా రాయలసీమ ప్రజలు ఈరోజు చైతన్యవంతులు అయ్యారు కాబట్టి వాళ్ళని ఎట్లా కూర్చోబెట్టారు చూసాం. ఇంకా రాయలసీమ ప్రజలు చైతన్యమైతే గుండు 0 వస్తుంది వైసీపీకి, అది గుర్తుపెట్టుకోవాలి అని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అండి.